లింగం గారు. గుడ్ ఈవినింగ్. లింగం గారు, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ మంచోళ్ళని సర్పంచ్గా ఎన్నుకోండి, ముంచేటోళ్ళని సర్పంచ్గా ఎన్నుకుంటే మొత్తం ఆగమైపోతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సర్పంచ్ని అసలు ఎన్నుకునేదే ఇక్కడ ఏకగ్రీవాలైపోయి వేలం పాటలు పాడుకొని ఇంత లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రెసిడెంట్ పోస్ట్ను దక్కించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు గ్రామాల్లో. అయితే ఇంతకుముందు గతంలో ఎవరైతే సర్పంచ్లుగా చేశారో వాళ్ళు తమ సొంత ఆస్తులు అమ్మేసి, భార్య మెడలో పుస్తెలతాడు సైతం అమ్మేసి ఖర్చు పెట్టి, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి నిధులు వస్తాయి కదని ఆశతో చూస్తూ ఈ రోజు వరకు వాళ్ళు నిధులు రాక రోడ్డున పడ్డటువంటి జీవితాన్ని మనం చూసాం. ఈవెన్ దో అంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారనంటే ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇంత వసూలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోనే ఇంత ఖర్చు పెడుతున్నారు అనేది ఒక వస్తున్నటువంటి ఇది. ఏం చెప్తారు మీరు దీనిపైన? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలకు, పాలిస్టులకు డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో అంటే డీసెంట్రలైజ్ డెమోక్రసీ అంటే ప్రజలకు మరింతగా ఇవాళ పరిపాలన అందాలి, గవర్నెన్స్ అందాలి అనే ఉద్దేశంతో ఇవాళ భారత రాజ్యాంగంలోనే మనం స్థానిక సంస్థలు అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే మనం మన ఫౌండింగ్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ మేకర్స్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ నిరంతరం అంటే అందుబాటులో ఉండే సమస్యలు ఇమ్మీడియట్ గా పరిష్కరించే వ్యవస్థ స్థానిక సంస్థలు. అంటే నీకు రూరల్ ఏరియా అయితే పంచాయతీ, ఇక్కడ అర్బన్లు అయితే మున్సిపాలిటీ లాంటి వ్యవస్థ. సో దాన్ని మరింతగా పటిష్టం చేయడం కోసమే ఆనాడు స్వర్గీయ ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకే పివి నరసింహారావు గారు రాజ్యాంగబద్ధ హోదా కూడా స్థానిక సంస్థలకు 73rd 74th అమెండ్మెంట్ ద్వారా కల్పించడం కూడా జరిగింది. అంటే స్థానిక సంస్థల్ని మరింతగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా అంటే స్థానిక సంస్థలు అంటే పల్లెలు పట్టుకొమ్మలు ప్రజాస్వామ్యానికి, అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఇవాళ పరిడవిలుతుంటది. దాన్ని మరింతగా స్ట్రెంథెన్ చేయడం కోసమే ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఏ విధంగా స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యాచరణ జరుగుతుందనేది కూడా మనం చూస్తున్నాం. ఇక మీరన్నట్టు ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఎస్పెషల్లీ ఈ పంచాయతీ ఎలక్షన్ లో అంటే సర్పంచ్ ఎలక్షన్ లో పార్టీ రహిత ఎలక్షన్స్. ఇవాళ ఏ పార్టీ కూడా ఇవాళ అంటే వ్యక్తులు పార్టీ సింబల్ మీద దేంట్లో పోటీ చేయరు. అయినా కూడా ఇవాళ డెఫినెట్ కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యం కాదు, పార్టీ సహిత ప్రజాస్వామ్యం. సో అందువల్ల డెఫినెట్ కూడా వాళ్ళు పార్టీ రహితమైనా కూడా వ్యక్తులు పోటీ చేసే వ్యక్తులు బిహైండ్ గా ఏ పార్టీ అయినా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా కూడా డెఫినెట్ కూడా పార్టీలు వెనక ఉంటాయి క్యాండిడేట్లు, అదందరికీ మనకు కూడా తెలిసిందే. సో డెఫినెట్ కూడా అలాంటి సందర్భంలో ఇవాళ డెఫినెట్ కొంతమంది కావలసుకొని దీన్ని మరింతగా అంటే ఇవాళ వాళ్ళు స్వార్థం కోసం కొంతమంది, అదే విధంగా కొంతమంది దాంట్లో ఏదో ఆశించి ఈ యొక్క రాజకీయాలని స్థానిక సంస్థల్లో రాజకీయాలని కాస్ట్లీగా జరిగింది అనేది ఆ మాట వాస్తవం. అది దేశంలో ఎందుకంటే ఒక స్కాలర్ గా మనం అగ్రి కావాల్సిందే. దాన్ని ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఇవాళ అది కొంచెం కాస్ట్లీగా ఎలక్షన్స్ మారినాయి. అయితే ఇవాళ ప్రత్యేకించి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవాళ మీరన్నట్టు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నేతలని, ప్రజలకు ఇవాళ ఎవరైతే పరిపాలన అందించడానికి ఇవాళ ఉన్నారో వాళ్ళని ఎన్నుకోండి. డబ్బు అనేది ఇవాళ ప్రధానం కాదు. అయితే ఈ దేశంలో ఏ ఎలక్షన్ అయినా కూడా మనందరం చూస్తున్నాం. అంటే డబ్బు అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఎంత ఖర్చు పెట్టాలని చెప్తుంది, రియాలిటీలో ఎంత జరుగుతుందో మళ్ళీ మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది అందరు కూడా అన్ని పార్టీలు కూడా అందులోకి వస్తాయి. రోజా గారు, నేను అదే చెప్తున్నా. నేను ఒక స్కాలర్ గా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీ ఉన్నా కూడా ఎవరైనా కూడా డబ్బుని కాదనలేదు అనేది అది నిజం. ఎందుకంటే ఆన్ ద ఫ్యాక్ట్ కదా. ఇవాళ నేను కాదన్నా లేకపోతే ఇంకొకరు అవునా కాదన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ దేశంలో ఏం జరుగుతుంది, డబ్బు ప్రధాన పాత్ర ఎట్లా పోషిస్తుంది, కులం ఎట్లా పాత్ర పోషిస్తుంది, వ్యక్తులు వర్గాలు ఎట్లా పోస్తాయి అనేది మనందరికి కూడా తెలిసింది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇవాళ తెలంగాణలో
వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు మరింతగా చెరువ తీసుకుపోవాలి. స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తే ప్రజాస్వామ్యం మరింతగా అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ జరుగుతుంది. ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావాలి. లింగం గారు మీరు అన్నట్టుగా పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎలక్షన్స్ కావు ఈ పంచాయతీ ఎలక్షన్స్. కానీ మీరు ఇంకోటి కూడా చెప్పారు, ఖచ్చితంగా పార్టీయేతర రాజకీయాలు చేయడం అనేది అసాధ్యం. సో అది కూడా అక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ఏకగ్రీవాలు అనేది మీ కాంగ్రెస్ పార్టీకి మైనస్సా ప్లస్సా? అండి, ఏకగ్రీవాలు అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదండి. వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని అయితే గతంలో మన అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ కూడా ఉంది. ఏకగ్రీవాలు చేసుకుంటే యునానిమస్ గా అంటే స్థానిక సంస్థల్లో ఈ ఎలక్షన్ ద్వారా గొడవలు ఇట్లాంటి పెట్టుకోకుండా అభివృద్ధి జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎక్కడైతే యునానిమస్ గా జరుగుతాయో దానికి కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుంది. అదందరూ మనకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే సపోర్టర్స్ కాకుండా వేరే బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కావచ్చు, ఆ సపోర్టర్స్ ఏకగ్రీవాలు కనుక వాళ్ళు ఏకగ్రీవం అయితే అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. అందుకోసమని కాంగ్రెస్ పార్టీ వాయిస్ రైజ్ చేస్తోంది వీటిపైన, అదర్వైజ్ చాలా కామ్గా ఉంటుంది అనేది అవతల పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. అండి, ఏకగ్రీవాలు ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు అంటే అక్కడ స్థానిక ఉన్నటువంటి ఓటర్లు నిర్ణయించుకుంటారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరికైతే లీడర్షిప్ అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో నాయకులు ఎన్నుకుంటారు. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే, మీకు అనుకూలమైనటువంటి ఎవరికైతే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి కష్ట సుఖాలలో అందుబాటులో ఉన్నటువంటి నాయకులను ఎన్నుకోండి, మీరు భ్రమల పడకండి, భ్రమించే నాయకుల మాటలు నమ్మకండి అని చెప్పి దాంట్లో తప్పే ఉందండి. నిజమైన ఇవాళ ఏ పార్టీని కాంగ్రెస్ పార్టీనో లేదా వేరే వ్యక్తులు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి పరిపాలన. ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా మీకు అందుబాటులో రావాలంటే మంచి వ్యక్తులను ఎన్నుకో అని చెప్పినావు. దాంట్లో తప్పే ఉందండి. ఇంకొకటి ఏకగ్రీవాలు టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరండి? అసలు ప్రజలు పట్టించుకుంటారా? వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మనం వేస్తూ ఇవాళ వాళ్ళ 10 ఏళ్ల బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసిర్రు, వాళ్ళు ఏం చేసిరో తెలుసు. ఇవాళ 11 సంవత్సరాలు కొన్ని చోట్ల నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే కూడా కిడ్నాప్ చేసి బెదిరించి చంపేస్తామని చేసినటువంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాంగ్రెస్ నేతలపై. అండి, నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇవాళ వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేసిరో పలాని వ్యక్తుల మీద కానీ ఎవరి మీద అయితే అది స్థానిక అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వానికి సంబంధించినటువంటి విషయం. ఆ వ్యక్తి కాంగ్రెస్ కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కాదు. దీనికి అనవసరంగా రాజకీయం నిజంగా ఏదైనా జరిగితే నేను కూడా, ఎందుకంటే సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన నేను డెఫినెట్ కూడా ఐ ఫాట్ ఫర్. కానీ నిజంగా అక్కడ ఏమి జరిగింది, అది వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి విషయాన్ని దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, అది వ్యక్తుల విషయం. అక్కడ ఏం జరిగిందో ఇది వ్యక్తుల మధ్యగానే చూడాలి తప్ప పార్టీల మధ్య విభేదాలు కానీ పార్టీల మధ్య వివాదాలుగా మాత్రం చూడొద్దంటారు. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడదాం. నాగేంద్ర గౌడ్ గారు, నేను రోజా గారు 1 మినిట్ డెఫినెట్ కూడా, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా పార్టీగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ, మేమందరం కూడా సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ. నిజంగా ఎవరిమైనా ఏదైనా క్యాస్ట్ మీద కానీ ఎవరి మీద అట్లాంటి ఏదైనా జరిగితే డెఫినెట్ కూడా మీకు కానీ నిజమైంది కాదు. అనవసరంగా రాజకీయాలను వాడుకోవడం కోసం వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి పంచాయతీ పార్టీలకు రుద్దడం అనేది మంచి పద్ధతి కాదు. నాగేంద్ర